జయశంకర్ భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏండ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి బాలురు పక్కన ఉన్న పార్కులోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. జయశంకర్ భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్ ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి బాలురు పక్కన ఉన్న పార్కులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఏదైతే భూపాలపల్లిలో చూసుకున్నట్లయితే 5 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్ సుష్మా, భూపాలపల్లి జిల్లాలో కాటారం ప్రాంతంలో అత్యంత బాధాకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ నెల చూసుకుంటే, ఈ నెల 22వ తేదీన తన ఇంటి వద్ద ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిని ఇద్దరు బాలురు ప్రలోభ పెట్టి సమీపంలో ఉన్న పార్కుకు తీసుకెళ్లి, అంటే కొన్ని మాటలు చెప్పి మభ్య పెట్టి పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారి పైన వారు లైంగిక దాడికి పాల్పడడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలగలం రేగింది. ఎందుకంటే ఇంటి వద్దనే ఉన్న ఆడుకుంటున్న పాపనైతే తీసుకొని ప్రలోభ పెట్టి ఆ పార్కుకి తీసుకెళ్లారు. పార్కుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడే ఏదైతే లైంగిక దాడికి గురి చేశారు. ఇంకా ఆ ప్రాంతంలో తీవ్రంగా అందరూ దీని గురించి అయితే చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఈ విషయాన్ని స్థానికంగా అందరికీ దిగ్భ్రాంతి చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత చిన్న పాప మీద ఇంత దారుణంగా అయితే దాడికి పాల్పడ్డారు. ఇంకా ఈ దారుణం జరిగిన తర్వాత కూడా చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవడంతో అక్కడే తల్లిదండ్రులు అప్పుడే రియాక్ట్ అయ్యి వెంటనే గమనించారు. చిన్నారిని చికిత్స కోసం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం అసలు విషయం బయటపడింది. వైద్య పరీక్షల్లో అసలు విషయంకి సంబంధించి ఆ బాలురు చేసిన పని వల్ల బాలిక తీవ్రంగా చిన్నారి అనారోగ్యానికి గురైన తర్వాత ఆ అనారోగ్యానికి సంబంధించి కూడా తల్లిదండ్రులు తెలుసుకున్న వెంటనే కన్నీరు మున్నీరు అయ్యారు. తక్షణమే వారు పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ ఏదైతే ఘటన జరిగిందో 22వ తారీఖున జరిగిన పూర్తి ఘటనకు సంబంధించి పోలీసుల్ని ఆశ్రయించి పూర్తిగా చెప్పారు. ఇంకా జరిగిన దారుణంపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే నిందితుల పైన వెంటనే పోలీస్ కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద తల్లిదండ్రులకి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి పోక్సో కేసుని ఫైల్ చేశారు. ఇంకా ఇద్దరు మైనర్ బాలుల పైన పోక్సో చట్టం విధించారు. ఇంకా ఈ పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. సుష్మా, అదే చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తూ నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు వాపోతున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా కూడా కఠిన చర్యలు చేపట్టాలని, ప్రతి ఒక్కరికి ఇట్లాంటి దాని మీద అవగాహన రావాలని, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కూడా వారిద్దరు ఎవరైతే మైనర్ బాలురులు ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష పడాలని కూడా స్థానికులు వాపోతున్నారు. అదే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నెల 22వ తేదీన చిన్నారిని ఏదైతే ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేశారు, ఈ ఘటన ఉందో ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రభావితం చూపించింది. వారందరూ కూడా వి వాంట్ జస్టిస్ అని కూడా అక్కడ నినాదాలు ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బిందు.